చంద్రబాబు నాయుడు అరాచకాలు, చంద్రబాబు నాయుడు అరాచకాలు, చంద్రబాబు నాయుడు అరాచకాలు, ప్రతిపక్షాల రౌడీయిజం, జగన్పై దాడిని, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడిని, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడిని విజయవాడ శివారుల్లో ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆయన అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో మరి పేద ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి పైన రాళ్ల దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టెలా భావించాలి. ఈ 14 రోజులుగా కూడా ఆయన బస్సు యాత్రలో, సిద్ధమ సభల్లో అనేక మంది ప్రజలు పాల్గొంటున్నారు. జనాలు తండోపతండాలుగా ఆయన కార్యక్రమానికి ఇచ్చేసి మరి పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంటే మరి ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్షాలకి నిజంగా వణుకు పుట్టింది. మేము ఇంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్తే, 3-4 పార్టీలు ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి కనీస స్పందన కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే సింగిల్గా మరి రోడ్లపైకి వస్తే ఈరోజు జనాలు మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి ఒక జన సునామీలాగా ఆయనకి హారతులు పట్టడం కానీ, బ్రహ్మరథం పట్టడం కానీ చూస్తుంటే నిజంగా వాళ్ళకు వణుకు పుట్టే ఆయన్ని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన పైన దాడి చేయడం జరిగింది. మరి దేవుడు దయ వల్ల ఆయనకి కంటికి తప్పి పైన తగలడము, అది కూడా 3-4 కుట్లు పట్టడం జరిగింది. కాబట్టి మరి ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉన్నాయి. ఆయన్ని చంద్రబాబు లాంటి మరి ఎన్డీఏ కూటమి లాంటి దుష్ట శక్తులు ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా కూడా అవన్నీ కూడా విఫలమయ్యి రానున్న మే 13లో మరి ప్రజలందరూ కూడా భారీగా ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. మీరు ఎంత కుట్రలు చేసినా మరి జూన్ 4వ తేదీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దయచేసి ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మరి దేవుళ్ళంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడిని గంగవరం మండలం తరఫున మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు కన్నా పాల్పడితే భవిష్యత్తులో మీకు ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరి ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నాం.